గురువు అనుగ్రహణ లేకుండా ఎవరు కూడా ముందుకి వెళ్ళలేరు, భక్తి మార్గంలోకే రాలేరు, భక్తే రాదు. కాబట్టి ప్రహ్లాదుడు అంటే ఆయన వెనక నడిపించిన శక్తి గురుశక్తి నారదముని. కాబట్టి మొదటిది ఏమిటి? గురువు అనుగ్రహం లేకుండా భక్తి మార్గంలోకి రాలేము, అది మొదటిది. రెండవది, గురువు అనుగ్రహణ ఉన్నా దాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలనే తాపత్రయం మనలో ఉండాలి. ఇప్పుడు సూర్యుడు వస్తుంటాడు, వెలుగునిస్తాడు, మన ఇంట్లో తలుపులన్నీ వేసుకొని ఇంట్లోకి సూర్యుడు కిరణాలు రాలేదంటే ఎలాగా? మన ఇల్లు ఆపక ద్వారం పెట్టుకొని దక్షిణం వైపు సూర్యుడు రాలేదని ఎలా వస్తాడైనా? తూర్పు సైడ్ పెట్టుకుంటే స్వామి ఇంట్లోకి వస్తాడు, సూర్యకిరణాలు వస్తాయి. సూర్యుడు వీళ్ళింటికి వెళ్దాం, వాళ్ళ ఇంటి వద్దులే, నన్ను సరిగా పూజించట్లే కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు అదే అనుకుంటాడు ఆయన. వీడు తూర్పు దగ్గర కట్టలేదు కాబట్టి వాడి ఇంటికి నేను వెళ్ళను. అలా కాదు, సూర్యకిరణాలు ఏ ఇంటికైనా వాళ్ళ ఇల్లు ఏ విధంగా వాళ్ళలో తాపత్రయం ఉండాలి, సూర్యకిరణాలు గ్రహించాలి అని. అదేవిధంగా గురువు కృప అందరికీ ఉంటుంది. ఆ గురువు కృపని నేను పొందాలి, ఆ గురువు ఉపదేశాలు నేను పాటించాలి, తాపత్రయం మనలో ఉండాలి. ప్రహ్లాదుల్లో ఆ తాపత్రయం ఉన్నది. విన్నది ఒక్కసారే, అంతే కదా, ఒక 2-3 నెలలు విన్నారు ఆయన. ఆయనేమి రోజు గురుకులాగా విన్న నారదముని నుంచి ఒక 2 నెలలు 7వ నెల గర్భంలో ఉన్నప్పుడు, అప్పుడు దేవతలు ఆ తల్లి కయాదుని చంపాలనుకున్నప్పుడు, లోపల రాక్షసుడు ఉన్నాడేమో అని చంపాలనుకున్నప్పుడు, ఆ గర్భం తీసేయాలనుకున్నప్పుడు నారదముని నుంచి కాపాడుతాడు. చూడండి, మనలో ఎప్పుడు నిష్ఠ ఉందంటే భగవంతుడే వచ్చి మనల్ని కాపాడుతాడు. మనలో నిష్ఠ లేకపోతే మన చుట్టుపక్కల ఎంత సైన్యం ఉన్నా మనల్ని కాపాడలేరు. మనతో ప్రేమించే వ్యక్తులున్నా, మనల్ని ఆదరించే వ్యక్తులున్నా ఎవరు మనల్ని కాపాడలేరు. సో ప్రహ్లాదుడికి అతను నిష్ఠ ఉంది కాబట్టే అతను గర్భంలో ఉన్నప్పుడే స్వామి కాపాడాడు. చూడండి, పరీక్షిత్తుని ఎలాగైతే పరీక్షిత మహారాజుని ఏ విధంగా అయితే కృష్ణుడు కాపాడాడు, ఉత్తర గర్భంలో ఉన్నప్పుడు కృష్ణుడు కాపాడాడు పరీక్షితుడిని, అవునా? అదేవిధంగా ఇప్పుడు ప్రహ్లాదుడు కయాదు గర్భంలో ఉన్నప్పుడు నారదుడు స్వామి పంపిస్తాడు నారదమునిని. మనం అనుకుంటాం ఒక గురువు అనుగ్రహం లేకుండా ఏది జరగదు. ఒక భక్తుడి జీవితంలో గురువు అనుగ్రహం అంత ముఖ్యం. ప్రహ్లాదుడు ముందు జీవితంలో గొప్ప భక్తుడు. అది మనం తలుచుకుంటే ప్రహ్లాదుడు ముందు జీవితంలో ఏంటంటే అది పెద్ద స్టోరీ. గురువు అనుగ్రహం ఎలా వస్తుంది చూడండి. జనమే జనమే ప్రభుహోయ్ అంటే ఏమిటి? జన్మల తర్వాత కూడా తండ్రి నువ్వే. కాబట్టి గురువు శిష్యుల సంబంధం ఒక జన్మతో వచ్చేది కాదు. ఇది తల్లిదండ్రుల సంబంధం ఒక జన్మతో అయిపోతుంది. ముందు జన్మలో తల్లిదండ్రులు మీకు గుర్తున్నారా? ముందు జన్మ ఎవరు? అమ్మా నాన్న ఎవరు ముందు జన్మలో మీకు? ఎక్కడ పుట్టారు మీరు? మీకు ఏదైనా గుర్తుందా? గుర్తుంటే వాళ్ళ దగ్గర వెళ్ళిపోవచ్చు కూడా, అంతే కదా. ఒక అమ్మ ఉంటే ఎవరికైనా ఆనందమే కదా. ఒక 10 జన్మలు 10 జన్మల అమ్మలు ఉంటే ఒక్కొక్క సమ్మర్ ఒక అమ్మ ఇంటికి వెళ్ళిపోతారు అందరూ, అంతేనా? చూడండి, అంటే ముందు జన్మ తల్లిదండ్రులు మనకు గుర్తులేదు. మన ఈ జన్మలో ఎంత ప్రేమించి మన కోసం ప్రాణాలు ఇచ్చే తల్లిదండ్రులు ఉన్నా ఈ బంధం ఈ జన్మతో ముగిస్తుంది. అయిపోయింది చాప్టర్. ఒక్కసారే ఏ జీవుడైనా ఇంకొక జీవుడు సంబంధం వచ్చేది ఒక్కసారి సృష్టిలో. కొన్ని కోట్ల జన్మల తర్వాత మళ్ళీ కూడా రాదు. ఇప్పుడు ఇవాళ మీరు భార్యాభర్తలు అయ్యారంటే ఒక్కసారే. ఇంకొక జన్మలో మీరు ఎంత తపస్సులు చేసినా ఇతనే భర్తగా రావాలి, భార్యగా రావాలి, నన్ను ప్రేమించే సావిత్రి, అనసూయ ఈవిడే ఎన్ని ప్రేమించినా ఆవిడ ఏ జన్మ వస్తుందో తెలియదు, మీకే జన్మ వస్తుందో తెలియదు. ఇది ఒక్కసారే ఈ బంధం. ఇది ఆ బంధాన్ని గౌరవించాలి మనం, విలువ ఇవ్వాలి దానికి. మళ్ళీ కనపడరు. చూడండి, ఇంకో జన్మలో మీరు కొందంటే 7 జన్మలు నువ్వే నా భార్య, నువ్వే నా భర్త లేదు. అది ఏంటంటే అది కుదరదు. అవన్నీ కర్మానుసారం కర్మణ దైవనేత్రేణ జంతు దేహ ఉపపత్తయే స్త్రీయ ఉదర పుంస రక్త కణ ఆశ్రిత. కర్మానుసారం జీవుడు ఒక కుటుంబంలోకి వెళతాడు, గర్భంలోకి వెళతాడు, ఒక జీవి శరీరం తీసుకుంటాడు. అది మన చేతులు అనుకుంటే జరిగేది కాదు విషయం ఇది. కాబట్టి
ఇక్కడ ప్రహ్లాదుడు గర్భంలో ఉన్నప్పుడు నారాయణుడు పంపిస్తాడు నారదుని, వెళ్ళి కాపాడు నా భక్తుడిని. చూడండి, అపాయంలో ఉన్న మన తల్లిదండ్రులు, ప్రేమించే తల్లిదండ్రులు ఉన్నా ఎంతవరకు కాపాడగలుగుతారు వాళ్ళని, పిల్లల్ని చెప్పండి. పిల్లల్ని బయట ఎలిగితే ఏమైనా కాపాడగలుగుతారా వాళ్ళు? మనం ఎంత యాక్సిడెంట్లు జరుగుతుంటాయి. కొంతమంది స్విమ్మింగ్లు చనిపోతుంటారు నదుల్లో, వరదలు వచ్చినప్పుడు చూస్తుంటాం మనం. మీరు నిన్నే చూస్తుంటారు, చార్ధామ యాత్రకు వెళ్ళి ఒక అనంతపూర్ ఒక ఫ్యామిలీ కేదార్నాథ్ గంగోత్రి దగ్గర పడిపోయారు. భర్త పక్కనే ఉన్నాడు, భార్యాభర్తలు కలిసి వెళ్ళారు. కానీ ఏమైంది? భార్య చనిపోయింది. ఆయన పరిస్థితి ఎలా ఉందో తెలీదు. కానీ ఎలా అవుతుందో చూసారు కదా, చార్ధామ యాత్రలో ఎక్కడా కూడా భగవంతుడి కృప లేకుండా ఏది జరగదు. కాబట్టి ఒక జీవుడు ప్రాణం వదలాలన్నా భగవంతుడి కృప ఉండాలి. ఇక్కడ ప్రహ్లాదుడికి అంత కృప దొరికింది నారదముని ద్వారా. చూడు, అందుకే గొప్ప మహాభక్తుడయ్యాడు. రెండవది ఏమిటి తెలుసుకున్నాం మనం? గురువు దొరికిన ఆ గురువు ఉపదేశాలు మనం పాటించాలి అని తాపత్రయం మనలో ఉండాలి. ఆ తాపత్రయం లేకపోతే ఉపదేశాలు మన దగ్గర, ఇప్పుడు మొన్న ఇండియా పాకిస్తాన్ జరిగింది అటాక్, చూసారు మీరు అందరూ కూడా. మీ దగ్గర ఆయుధం ఉంది, వాళ్ళేదనుకోండి, ఉపయోగం ఏంటి? ఆయుధం వల్ల ఉపయోగం ఏమీ లేదు. ఇప్పుడు భగవంతుడి కృప మీ దగ్గర ఉంది, గురు కృప మీ దగ్గర ఉంది, వాడట్లా మనం, ఉపయోగం ఏమిటి? కాబట్టి ఈ ఉపదేశాలు వినడం ముఖ్యమే కాదు, చాలామంది వినడమే పుణ్యము, ఆచరణలో పెట్టడం ఇంకా ముఖ్యం. అది రెండవది. ప్రహ్లాదుడు ఎంత ఆచరణలో పెట్టాడంటే, అతను స్కూల్కి పంపిస్తే 5 సంవత్సరాల వయసులోనే స్కూల్కి వెళ్తే, ఆ స్కూల్కి వెళ్ళిన తర్వాత అక్కడ పిల్లలకి కూడా చెబుతూ ఉన్నాడు ప్రహ్లాదుడు. చూడండి ఏం చెప్తున్నాడు ఆయన, నారదు నుంచి ఏం విన్నాడో. చిన్న 5 సంవత్సరాల పిల్లవాడు చెప్తున్న వాళ్ళ ఫ్రెండ్స్కి, స్నేహితులారా, మనతో ఉన్న తల్లి, తండ్రి, భార్య, భర్త, ధనం, పేరు, ప్రతిష్ట, ఖ్యాతి, ఇవన్నీ మంచు లాంటివి, కరిగిపోతాయి. మంచు కరిగిపోతుందా లేదా? మంచులాగా కరిగిపోతుంది. ఇవన్నీ మంచు లాంటివి కరిగిపోతాయి. అది కూడా ఎంత ప్రేమించే తల్లిదండ్రులు ఉన్న, బంధాలు ఉన్న, అవన్నీ కూడా తాత్కాలిక కొన్ని సంవత్సరాలు మాత్రమే, అన్నీ కోల్పోతాం, మళ్ళీ శూన్యం అయిపోతుంది. సత్కరించినారు. వారికి ఆరోగ్యములు ఆ కృష్ణ భగవానుడు ఇవ్వాలని కోరుకుంటున్నాం. హరే కృష్ణ. సో ఇక్కడ మనకు చూస్తే ఏమవుతుంది, గురువు అనుగ్రహణ ఉపదేశాలు మనం ఆచరణలో పెట్టడం చాలా ముఖ్యం. ప్రహ్లాదుడు స్కూల్కి వెళ్తే అక్కడ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తున్నాడు, అమ్మ నాన్న, బంధాలు, ధనం, ఇవన్నీ కూడా మంచు లాంటిదే, కరిగిపోతాయి, అదే జీవితం అనుకోవద్దండి. మనిషి జీవితం 100 సంవత్సరాలు, సగం జీవితం నిద్రలో గడిచిపోతుంది, కొన్ని సంవత్సరాలు ఆడుకోవడం సరిపోతుంది, కొన్ని సంవత్సరాలు చదువులో గడిచిపోతుంది, కొన్ని సంవత్సరాలు భార్య పెళ్లి చేసుకోవడం గడిచిపోతుంది, కొన్ని సంవత్సరాలు పిల్లలతో, కొన్ని సంవత్సరాల సంపాదన, కొన్ని సంవత్సరాల పిల్లలు, వాళ్ళ చదువులు, వాళ్ళ యోగం, మీకు ఇంక సమయం ఎక్కడుంది అని చెబుతాడు ఆయన. అది వినిన తర్వాత ఆ రాక్షస పిల్లల్లో కూడా ఒక మార్పు వస్తుంది. చెప్తున్నాం కదా, భక్తి భగవంతుడు ఇవ్వలేనిది ఒకటే సృష్టిలో, ఏమిటది? భక్తి. భగవంతుడు మీకు లక్ష్మీపతి, వైకుంఠపతి ఏదని ఇవ్వగలుగుతాడు, మీకు ఒక భక్తిని మాత్రం ఇవ్వడు. ఒక భక్తుడు మాత్రమే భక్తిని ఇవ్వగలుగుతాడు. భగవంతుడి ద్వారా డైరెక్ట్గా భక్తినిచ్చిన ఒక భక్తుడు సృష్టిలో లేడు. ఏ భాగవతం చదివినా, పురాణాలు చదివినా, ఒక భక్తుడు ద్వారా ఇంకొకటి భక్తులయ్యారు. కాబట్టి ఇక్కడ మనం గ్రహించాల్సినటువంటి ప్రహ్లాదుడి యొక్క సాంగత్యం వల్ల అక్కడ ఉన్న రాక్షసుల పిల్లల్లో కూడా ఒక మార్పు అనేది వచ్చింది. వాళ్ళు కూడా నారాయణ 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 అంటూ మొదలుపెట్టారు. 5 సంవత్సరాల పిల్లవాళ్ళే. చూడు ఎంత మధురంగా చెప్తున్నాడు ప్రహ్లాదుడు. కాబట్టి జ్ఞానానికి వయసుకి సంబంధం లేదు. కొంతమంది ఇంగ్లీష్లో ఒక స్టేట్మెంట్ ఉందన్నమాట, వి గెట్ ఓల్డ్ వెరీ ఫాస్ట్ బట్ వి గెట్ వైజ్ వెరీ లేట్. అర్థమైందా? వయసు తొందరగా అయిపోతుంది అంతే కదా. అప్పుడేనా 50 అయిపోయింది, 60 అయిపోయింది, 70 అయిపోయింది, అప్పుడే మునిమనవులు వచ్చేసారే, వయసు తొందరగా అయిపోతుంది. కానీ
జ్ఞానం లేటుగా వస్తుంది. అది కూడా వస్తుందో రాదో, వచ్చినా మనం డోర్ వేసేస్తాం కదా. అప్పుడే ఎందుకు వచ్చావండి జ్ఞానం వైరాగ్యం అందుకు వచ్చావు. ఇప్పుడే ఇంకా నా మనల్ని పిల్లలు చూడలేదు, వాళ్ళ జీవితాలు చూడలేదు, ఇంకా నేను తన్నులు సరిగా తినలేదు పిల్లల దగ్గర, అప్పుడే వచ్చేసావే వైరాగ్యం రా. జ్ఞాన వైరాగ్యం వచ్చేదే. జ్ఞానం ఉంటేనే వైరాగ్యం వస్తుంది. ఆ రెండు కలిస్తేనే భక్తి. భక్తి అంటే ఏమిటి? జ్ఞాన వైరాగ్యం వచ్చేతే. ఇక్కడ ప్రహ్లాదుడు ఆ సాంగత్యం వల్ల ఆ పిల్లల్లో ఒక మార్పు, ఆ మార్పుని చూసి చదువు చెప్పే ఇద్దరు టీచర్లు, వాళ్ళ పేరేమిటి? ఆ గురుకులాల టీచర్లు ఇద్దరు ఉంటారు. మీకు హోంవర్క్ నెక్స్ట్ వీక్ కనుక్కొని రావాలి మీరు, భాగవతంలో ఉంటుంది. వాళ్ళు ఇద్దరు భయపడిపోతారు చూసి, ఏంది పిల్లలు ఎంత భక్తు చేసింది ఏమిటి, నేను చెప్పేది వీళ్ళు నేర్చుకునేది ఏమిటి. వాళ్ళే చెప్తున్నారు బాగా అనుభవించాలి, అనుభవించు రాజా అంటారు కదా. అంటే ఏమిటి? బాగా తినండి, బాగా తాగండి, బాగా పుష్టిగా అవ్వండి, నెక్స్ట్ జీవితం వదిలేయండి. నెక్స్ట్ ఏమవుతుంది ఎవరికి తెలుసు, ఉన్నది ఒకే జీవితం. ఎవరైనా మొన్న నేను ఫ్లైట్లో వస్తుంటే నెదర్లాండ్స్ నుంచి ఒక అతను కలిశాడనమాట ఫ్లైట్లో నా పక్కన. నెదర్లాండ్స్ వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ లేరు, భార్య, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అనుకోవాలి వాళ్ళు. భార్య భర్తలే చాలా చాలా గొప్ప విషయం అదంతా, అర్థమైనా? వాళ్ళు ఏమిటి? ఓన్లీ వన్ లైఫ్, వాళ్ళ కాన్సెప్ట్ చెప్తున్నారనమాట. ఏమిటి? ఒకటే జీవితం, ఒకటే జీవితం, ఏం చేయాలో చేసేసాయి. పాపాలు పుణ్యాలు ఇవన్నీ తర్వాత విషయాలు, నీకు ఏ నచ్చిందో మనసుకు నచ్చి చేసేసాయి. ఇలాంటి ప్రచారం కూడా ఉంది సమాజంలో కూడా. నెక్స్ట్ జీవితం ఏమిటి, కర్మ ఏమిటి, ఎక్కడ పుడుతున్నా ఇవన్నీ ఏమీ తెలియదు. చూడండి, ప్రహ్లాదుడు సాంగత్యం వల్ల ఆ పిల్లల్లో మార్పు వచ్చింది. జీవితం అంటే అనుభవించడం కోసం కాదు, జీవితం అంటే మన గమ్యం, మన ప్రయాణం తెలుసుకోవడం కోసం జీవితం అంటే. మన ప్రయాణం ఎక్కడి నుంచి వస్తున్నా, ఎక్కడికి వెళుతున్నాం, ఆ ప్రయాణం తెలుసుకోవడమే జీవితం అనేది ఇక్కడ. కాబట్టి ప్రహ్లాదుడి వల్ల పిల్లల్లో మార్పు అనేది వచ్చింది. నెక్స్ట్ ఏమేమి చూడండి, ఆ టీచర్లు తట్టుకోలేక ఈ పిల్లల్లో వైరాగ్యం వచ్చేస్తుంది ఏమిటి అని వెళ్ళి హిరణ్యకశిపుడికి కంప్లైంట్ చేస్తారు. హిరణ్యకశిపుడికి ఏమిటి, మా చేతుల్లో లేదండి, వీళ్ళందరూ కూడా వైరాగ్యం వచ్చేస్తుంది, వీళ్ళల్లో భక్తి అని నారాయణ అంటున్నారు. హిరణ్యకశిపుడు ఏంటంటే, నా గురించి చెప్పు క్లాసుల్లో, అర్థమవుతుందా? నా గురించి చెప్పు, నా శక్తి గురించి చెప్పు, ఎలా నేను జయించానో చెప్పు, భగవంతుడి గురించి చెప్పొద్దు. అది వాళ్ళ నియమాలు అక్కడ. ఇక్కడ ఏమిటి, ప్రహ్లాదు వచ్చి విష్ణువు గురించి చెబుతున్నాడు. అవన్నీ వినిన హిరణ్యకశిపులో చాలా కోపం వచ్చి ప్రహ్లాదుని పిలిపించి మందలిస్తాడు, అన్నీ చేస్తాడు, కానీ అతనిలో మార్పు అనేది రాదు. మనం ఇక్కడ గమనించామంటే ప్రహ్లాదుల మూడో నియమం ఏమిటి, మూడో లక్షణం ఏమిటి? దృఢ నిశ్చయ. మూడోది ఏమిటి? దృఢ నిశ్చయ. ఒకటేమిటి? గురు కృప ఉండాలి భక్తిలో రావాలంటే. రెండవది ఏమిటి? తాపత్రయం ఉండాలి, ఆ వచ్చిన కృపను కాపాడుకోవాలి. భగవద్గీత మనం తెలుసుకున్న తర్వాత దాన్ని వదిలేయకూడదు, విని వదిలేయకూడదు, దాన్ని విని ఆచరణలో పెట్టాలి. ఒక్క జీవితమే కదా అనుకోకూడదు, ఒక్క జీవితం కాదు. పొద్దున్న చూస్తున్న పక్షులు, జంతువులు, క్రిమికీటకాలు, ఎన్ని ఏ చెట్లు మనం లెక్క కట్టగలుగుతామా? సముద్ర జీవనం లెక్క కట్టగలుగుతాయి. అనంత కోటి జీవరాశులు ఉన్నాయి. కాబట్టి ఒక జీవితం కాదు ఇది, ఈ కర్మ అనుసారం ఇంకొక జీవితం అనేది ఉంది. అదే సెకండ్ చాప్టర్ భగవద్గీత మనకి చెప్పేదంతా కూడా. కాబట్టి మూడవది ఏమిటి మనకు కావాల్సింది? దృఢ నిశ్చయం. భక్తిలో ఉన్నప్పుడు ఒక డిటర్మినేషన్, దృఢ నిశ్చయంగా ఉండాలి. ఆటుపోట్లు ఉంటాయి, శత్రువులు అవుతారు. ఒకసారి శత్రువు ఎవరికి, మనకు బయట శత్రువుల్ని చంపేయచ్చు కదే కదా. గన్ను తీసుకొని వెళ్తే బయట శత్రువుని చంపేయచ్చు, అయిపోయింది, ఒక 1 minute జాబ్ అంటారు అందరూ. లోపల ఉన్న శత్రువులు ఎవరు చంపుతారు? వాడు నాకు నచ్చలేదు అని లేపేస్తాం, ఓకే వెరీ గుడ్, వాడు లేడు. వీడు నచ్చలేదు, వీడిని లేపేయండి. ఆవిడ నచ్చలేదు, ఆవిని లేపేయండి, అందరిని లేపేయండి. లోపల ఉన్న మీ శత్రువులు, బయట శత్రువుల్ని జయించడం ఈజీ. మనకున్న పలుకుబడితో, ధనంతో, బలంతో బయట శత్రువులను లేపేయచ్చు. లోపల ఉన్న కామ, క్రోధ, లోభ, మదమాశ్చర్య ఈ శత్రువుల్ని ఎలా 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 జయించాలి? హిరణ్యకశిపు, హిరణ్యం అంటేనే బంగారు, ధన వ్యామోహం. కశిపు అంటే ఒక మెత్తనైన పరుపు, సుఖాలు, సుఖం, ధనం, ఈ రెండు కలిస్తేనే హిరణ్యకశిపు అని అర్థం సంస్కృతంలో.
కాబట్టి ప్రతి మనిషి పొద్దున ఏం చేస్తున్నాడు చెప్పి సుఖం కావాలని కోరుకుంటున్నాడు. మంచిగా తినాలి, మంచిగా పడుకోవాలి, మంచి కుటుంబం ఉండాలి, సుఖం 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 వెనకాలే కా అంటే తరిగిపోవడం అని వాడికి తెలియట్లా. ఒంటె కూడా ఒక్కొక్కసారి ఒంటె రాజస్థాన్లో చూస్తే మనకు అది ముళ్ళులు ఉంటాయి కదా, ముళ్ళు లాంటి పువ్వులను తింటుందన్నమాట. అది రక్తం వస్తూ ఉంటుంది లోపల, కొరికి కమిలేసి అంత నాలుగుతో రక్తం వచ్చినా అది బాగుంది బాగుంది అనుకుని తింటుందంట. తన రక్తమే తనకు బాగుందని మింగుతూ ఉంటుంది. ముళ్ళులు గుచ్చుకున్నా అది నొప్పి అని తెలియదు, అది ఒక రుచి అనిపిస్తుంది దానికి, తన రక్తమే తనకు మధురంగా అనిపిస్తుంది. మనం కూడా ఏమనుకుంటున్నాం, ఇది బాగుంది బాగుంది, కష్టాలు అది కష్టమని తెలియట్లా మనకు. మాయలో ఉన్నప్పుడు తాగుబోతుకి కింద పడిద్ది, రాళ్ళ మీద పడ్డా వాడికి తెలియదు, ఇక్కడ నొప్పినే తెలియదు వాడికి. రాళ్ళ మీద పడి ఇలా దున్నుతాడు అలా దున్నుతాడు, అంతా వాడు సుఖంగా ఉంటాడు. మత్తులో ఏమి తెలియట్లే. మనం కూడా మత్తులో ఉన్నాం, మాయా అనే మత్తులో ఉన్నాం. ఆ మాయా అనే మత్తులో ఉన్నప్పుడు సత్యం తెలియదు, సత్యానికి దూరంగా బతుకుతున్నాం. ఆ సత్యానికి దగ్గరగా రావడం ఉపనయనం, ఉపవాసం. ఉపవాసం అంటే ఏమిటి? ఏదో ఆహార నియమాలు పాడిన ఉపవాసం కాదు, ఏదో కొన్ని ఆరోగ్యం ఆహార నియమాలు తినకుండా ఉండడం అది ఉపవాసం. అంటే దగ్గర, వాసం అంటే స్వామికి. ఉపవాసం అంటే భగవంతుడి దగ్గరగా జీవించడం అర్థం. శరీరం కంట్రోల్ చేసుకోవడం ఒకటే కాదు, ఉపవాసం అంటే భగవంతుడికి వాసం అంటే ఆయన దగ్గరగా జీవించడం అని. అది నిజమైన ఉపవాసం అంటే. మనం ఏం చేస్తుంటాం, ఆకలి వేస్తుందని చెప్పేసి కొన్ని టీవీలు సినిమాలు చూస్తుంటారు, కొన్ని యూట్యూబ్లు చూస్తారు, స్వామి ప్రభు టైంపాస్ చేయాలి, ఆకలి వేస్తుంది లేదంటే ఏదో ఉపవాసం గడిస్తే చాలు. అది కాదు. ఉపవాసం అంటే భగవంతుడికి దగ్గర అవ్వడం అని, వాసం ఆయన దగ్గర ఉండడం కాబట్టి ప్రహ్లాదుడు మనం నేర్పించిన దృఢ నిశ్చయ, తండ్రి శత్రువైనా. మనం బయట చూస్తుంటాం, ఒక అబ్బాయి ఒక అమ్మాయి ప్రేమిస్తే తల్లిదండ్రులు ఎదురొచ్చి కూడా వెళ్ళిపోతుంటారు, అర్థమైనా? తర్వాత అన్ఫార్చునేట్లీ మనం ఏం చూస్తున్నా, పరువు హత్యలు చూస్తున్నాం ఈ మధ్యకాలంలో. పరువు హత్య, నా కులం వేరే కులం చేసుకుంటావో నువ్వు, చెప్పండి ఎంత భయంకరంగా జరుగుతుంది సమాజంలో అంతా కూడా. ఎలా ఉంది సమాజం ఇక్కడ అంటే, ఒక అబ్బాయి ఒక అమ్మాయి చిన్నప్పటి నుంచి ప్రేమ, తల్లిదండ్రులు కూడా ఆ అమ్మాయికి అల్పమైపోతారు, తక్కువైపోతారు వాడి ప్రేమలో. అది మత్తుది. ఇప్పుడు మత్తు ఇంజెక్షన్ వేసుకున్నాం అనుకోండి, మన శరీరం కట్ చేసినా కూడా ఆపరేషన్ థియేటర్లో ఏమైనా నొప్పి తెలుస్తుందా చెప్పండి? నేను ఒక సర్జరీ అయింది నాకు రీసెంట్లీ, ఒక మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు కాలుకి. వాడు కట్ చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, జపం చేస్తున్నాడు, నాకేం తెలియట్లే, అర్థమైనా? ఇంకా వేరే వాళ్ళు సినిమా టీవీలు పెడుతుంటారు, మీరు చూస్తుంటారు కూడా. కొన్ని ఒక అతనికి బ్రెయిన్ సర్జరీ చేస్తున్నారనమాట, సినిమా పెట్టారు అక్కడ ఎదురుగా, అట్లా హ్యాపీగా చూస్తున్నాడు, బ్రెయిన్ పోతా ఉంది అక్కడ, అర్థమవుతుందా? ఆ మత్తు ఏం చేస్తుంది, నువ్వు కట్ చేసినా చాప్ చేసినా ఏం చేసినా అది చేసినా ఏం తెలియదు, ఆపరేషన్ కూడా అయిపోయింది. ఆ మత్తు దిగడానికి టైం పడుతుంది కదా, అదే మృత్యువు. మృత్యు సమయాల్లో మత్తు దిగుతుంది కొద్దిగా. అప్పుడైనా నిద్ర మేలుకోవాలి. ఎందుకంటే ఈ చార్ధామ్ యాత్ర హెలికాప్టర్ కూలిపోయిన వాళ్ళు ఏదో ఒక మంచి యాత్రకని వెళ్ళారు, కానీ మృత్యు ఎలా వస్తుంది చూడండి, ఎవరు దాన్ని ఆపలేరు. మృత్యు వెంటాడుతూ వస్తుంది. కాబట్టి ఇది మూడోది ఏమిటి, దృఢ నిశ్చయ. తల్లిదండ్రులు మనం ప్రేమ కోసం వదిలి వెళ్ళిపోతుంటామే, భగవంతుడి కోసం కొద్దిగా మనం వాళ్ళు ఒప్పించలేము, చెప్పండి. తల్లిదండ్రులు పిల్లలు ప్రేమ కోసం మంచి పెంచి వాళ్ళు పోషించి ఒక స్టేజ్ తీసుకొచ్చి తల్లిదండ్రులనే పక్కన పెట్టి వెళ్ళిపోతుంటే, భగవంతుడి కోసం మనం కొన్ని వాళ్ళ అమ్మ నాన్న ఒప్పించలేం మనం. ఇప్పుడు తల్లిదండ్రులు ఎలా ఉన్నారు, నిన్న క్లాస్కి వెళ్ళాను, ప్రోగ్రామ్ పిలిచాను నన్ను బెంగళూరులో. క్లాస్లో ఏంటుంటే చూడండి, గారాభం, అతి గారాభం. వాడు చిన్న వయసుకే వాడు స్మార్ట్ ఫోన్. వాళ్ళు అడిగాను, వాళ్ళ నాన్నని అడిగాను, నీకు ఎప్పుడు వచ్చింది స్మార్ట్ ఫోన్ అడిగా. మా అమ్మ నాన్న ఏమి ఇచ్చారు నీకు? నాకు బటన్ ఫోన్ కొనిలేదు ప్రభుజీ మా అమ్మా నాన్నలు. అతనేమిటి, నాకు ఆ వయసులో నాకు రాలేదు కదా, నా బిడ్డకి నాకు ఏది రాలేదు, నాకేది దొరకలేదు, వాడికి ఇస్తే నేను అప్పుడు సక్సెస్ఫుల్ ఫాదర్, ఒక విజయవంతమైన తండ్రి. వాడిని మాయలో నెట్టేస్తున్నాం, అర్థమవుతుందా? వాడిని మాయలో మనం నెట్టేస్తున్నాం వాళ్ళని. మనం అతి గారాభం చేసి వాళ్ళకి వద్దన్నా ఎక్కువ ఆహారం
విలువే తెలీదు. ఎంత ప్లేట్లో పెట్టుకుంటాడు, తినేది ఎంత వాడు పడేస్తాడు. చాలా తల్లిదండ్రులు ఎంగిలి ఎక్కువ తింటుంటారు, పిల్లలు ఎక్కువ తింటుంటారు, లెఫ్ట్ ఓవర్లే. అర్థమవుతుందా? ఇప్పుడు ఎలా ఉందంటే పిల్లలు అతి గారాబం, వాళ్ళకి ఫోన్లు వద్దన్నా ఫోను. ఓకే, నరసింహస్వామి వస్తున్నారు. మనందరూ వచ్చేటప్పుడు అందరూ లేచి నరసింహస్వామిని కీర్తనలతో ఆహ్వానిద్దాం. శ్రీ నరసింహ జయ నరసింహ జయ జయ